హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో 50 ఏళ్ల పెన్షన్లు, కొత్త పెన్షన్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయండి. సో ఈరోజు పత్రికా ముఖంగా పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ని అయితే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అందులో 50 సంవత్సరాల పెన్షన్లకు సంబంధించి అయితే కొండపల్లి శ్రీనివాసరావు గారు, ఎవరైతే ఈ యొక్క సెర్ఫ్ అధికారి ఉన్నారో మంత్రి గారు, సో వారైతే ఒక కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నీ కూడా మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రతి స్కీమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియచేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలానే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే అసెంబ్లీలో కొన్ని చర్చలు అయితే జరిగాయండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అయితే వైసీపీ నాయకులు అయితే అడిగారు, ఎందుకు మీరు ఇంకా కూడా కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ అనేది చేయకుండా ఉన్నారని చెప్పి అడగడం జరిగింది. దానికి మాట్లాడుతూ సెర్ఫ్ అధికారి అయినటువంటి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే కొన్ని ముఖ్యమైన వ్యాఖ్యలు అయితే చేశారు. అవి ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 50 ఏళ్ల పెన్షన్లకు సంబంధించి అయితే మాట్లాడారండి. 50 సంవత్సరాల పెన్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మైనార్టీ కులాల వాళ్ళు కూడా వస్తారనమాట. సో ఇక్కడ 50 సంవత్సరాల వాళ్ళు అంటే 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని కనుక ఉన్నట్లయితే వాళ్ళకి పెన్షన్ అనేది ఇస్తామని చెప్తున్నారు, వృద్ధాప్య పెన్షన్ని. ఈ యొక్క కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అయితే ప్రకటన చేశారండి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పింఛను ఇచ్చే విషయంపై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రస్తుతం చేనేత, దివ్యాంగులు, ఆదివాసీ గిరిజనులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, ఒంటరి మహిళలు, చర్మకారులు, ట్రాన్స్జెండర్లు, ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛన్ పొందుతున్నారు. ఇకపై వీరితో పాటు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలందరికీ కూడా 50 ఏళ్ల పెన్షన్ అనేది ఇచ్చేందుకు అంచనాలు రూపొందించామని చెప్తున్నారండి. ఇప్పటికే 50 నుంచి 59 ఏళ్ల మధ్య పింఛన్ పొందుతున్నటువంటి వాళ్ళు 12,09,332 మంది అయితే ఉన్నారు. అన్ని వర్గాలను కలిపి మొత్తం 63 లక్షల పింఛన్లు అయితే మేము ఇస్తున్నామని చెప్తున్నారు. మరణించిన వారి పేర్లను మాత్రమే తొలగించాం. పింఛన్ల పంపిణీ కోసం బడ్జెట్లో 32.141 కోట్ల కేటాయించామని చెప్పి చెప్తున్నారనమాట ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా 50 సంవత్సరాల పెన్షన్ అనేది ఎవరికి వస్తుందో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. 50 సంవత్సరాల పెన్షన్ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ కొంతమంది అయితే ఈ యొక్క పెన్షన్ అనేది 50 సంవత్సరాలకి పొందుతున్నారండి. వాళ్ళల్లో ఎస్టీలకి అయితే ఎక్కువగా అవకాశం అనేది ఇచ్చారనమాట. ఇప్పుడు అలా కాకుండా అందరికీ, కేవలం ఓసీలకు తప్పనించి మిగతా వాళ్ళందరికీ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది ఇస్తామని, సో దీని కొరకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. సో ఇకపోతే కొత్త పెన్షన్లు ఎప్పుడు రావచ్చు? సో మీకు అందరికీ కూడా ఉండే డౌట్, కొత్త పెన్షన్లు అనేవి జూన్లో వచ్చేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉందండి. సో జూన్లో అయితే ఈ కొత్త పెన్షన్లకు అప్లికేషన్స్ తీసుకొని ఒక 2-3 నెలల వ్యవధిలో అప్లికేషన్ అన్ని కూడా స్క్రూటినీ జరిపి, అంటే పరిశీలించి మనకు లిస్ట్ అనేది రెడీ చేస్తుంది గవర్నమెంట్. సో అయితే ఏప్రిల్ నెలలో ఇవ్వబోయేటువంటి పెన్షన్లకు సంబంధించి కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. ఒకసారి చూసుకోవచ్చు. కొత్త ఫింగర్ ప్రింట్ స్కానర్లు సిద్ధమైతే అవుతున్నాయన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా 134,450 ఈ యొక్క ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అనేటివి పంపిస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే పింఛన్ల పంపిణీ చేసే సమయంలో ఉపయోగించేందుకు నూతన ఫింగర్ ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పింఛన్లను ఇచ్చేటప్పుడు లబ్ధిదారుల వేలిముద్రలను ఈ పరికరం సహాయంతో తీసుకుంటారు. గత 5 సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నటువంటి ఈ యొక్క క్యూఆర్ కోడ్ స్కానర్స్ ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ కూడా సరిగ్గా వర్క్ అయితే చేయడం లేదని చెప్తున్నారనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నూతన సాఫ్ట్వేర్ అప్డేట్ చేసినటువంటి ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్లను ప్రభుత్వం అయితే పంపించిందనమాట. ప్రతి సచివాలయానికి కొన్ని అయితే కేటాయించి పంపించడం జరిగింది. ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు పెన్షన్ అనేది తీసుకోవచ్చు అని చెప్పి చెప్తుందన్నమాట. సో ప్రస్తుతానికైతే పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. 50 సంవత్సరాల పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి మీరు ముందుగా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోండి. అవి ఏంటంటే, మనకు ఒకవేళ జూన్ నెలలో అప్లికేషన్స్ కనుక రిలీజ్ చేస్తుంది అని మనం అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఏప్రిల్ లేదా మే నెలలో అయితే
ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అఫీషియల్ జీవో అయితే తీసుకురావడం జరుగుతుంది గవర్నమెంట్. ఈ అఫీషియల్ జీవోలో కూడా మనల్ని ఏమేమి పేర్కొంటారంటే ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లికేషన్ కొత్తది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా అప్లికేషన్ కనుక ఓపెన్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ఏ విధంగా జరగాలని ఉంటుందండి. అలానే ఈ యొక్క జీవోలోనే 50 ఏళ్ల పెన్షన్కి సంబంధించిన గైడ్లైన్స్ కూడా రిలీజ్ చేస్తారు. సో ఈ జీవో వచ్చిన తర్వాతనే మనకు పెన్షన్లు అనేవి రావడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి. సో వాటిల్లో అడిగేటువంటి ప్రశ్నలకు అయితే సమాధానాలు అయితే దొరుకుతున్నాయి అనమాట. మొన్న కూడా మనం చూసాం వాలంటీర్లకు సంబంధించి కూడా సో గవర్నమెంట్ అయితే అప్డేట్ చేయడం జరిగిందనమాట. ఏ విధంగా వాలంటీర్లను వినియోగించుకుంటారు, అసలు ఉంటారా లేదా అనేది ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారనమాట. సో ఇప్పుడు వచ్చేసి 50 సంవత్సరాల పెన్షన్ గురించి అయితే మాట్లాడారు. సో కాబట్టి నేను మీకు వీడియో అయితే చేశాను. పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే వీడియో రూపంలో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. ఏప్రిల్ నెలలో ఇవ్వబోయేటువంటి పెన్షన్ల మీద ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పకుండా వీడియో అనేది చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక కొత్త పెన్షన్లకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఒకటి వచ్చేసి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కూడా అవసరమైతే అవుతుందన్నమాట. ఇవన్నిటితో పాటు ఖచ్చితంగా ఆధార్ అప్డేట్ హిస్టరీ, నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ఈ యొక్క డాక్యుమెంట్స్తో పాటు మీ యొక్క ఏ పెన్షన్కి అయితే మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన ప్రూఫ్ డాక్యుమెంట్ అనేది అవసరం. ఎగ్జాంపుల్కి వృద్ధాప్య పెన్షన్కి ఆధార్ కార్డు లేదా ఓటర్ కార్డు సరిపోతుంది ప్రూఫ్కి. లేదా దివ్యాంగులు అప్లై చేసుకున్నట్లయితే సదరం సర్టిఫికేటు, అదేవిధంగా మెడికల్ సర్టిఫికేట్ల ద్వారా కూడా పెన్షన్లు అనేవి వస్తున్నాయి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు. అదేవిధంగా కాళ్ళు చేతులు యాక్సిడెంట్లలో పోయినటువంటి వాళ్ళకి కూడా పెన్షన్స్ అనేవి వస్తున్నాయి. డయాలసిస్ పేషెంట్లకు కూడా పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి సో వాళ్ళందరికీ సంబంధించి మెడికల్ సర్టిఫికేట్లు. సో ప్రస్తుతానికి అయితే సదరం స్లాట్స్ అనేవి ఓపెన్లో లేవండి. సదరం స్లాట్స్ ఓపెన్ అయిన వెంటనే కూడా నేను మీకు తెలియజేస్తాను. సో మీరు దరఖాస్తు అనేది పెట్టుకోండి దివ్యాంగులు ఎవరైనా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే. సో ప్రస్తుతం పెన్షన్కి సంబంధించి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కదా. ఇందులో ఒక దివ్యాంగ పెన్షన్కి సంబంధించి వెరిఫికేషన్కి నోటీస్ అనేది రావడం జరిగింది మా ఫ్యామిలీలో. నేను తప్పకుండా వీడియో అనేది చేస్తానండి. ఆ వెరిఫికేషన్ ఏ విధంగా జరుపుతున్నారనే దాని మీద మీరు తెలుసుకోవచ్చు. మన ఛానల్ ద్వారా లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని కూడా తెలియజేస్తాను. గవర్నమెంట్ పథకాలకు సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి.